ఐపీఎల్లో 6th మ్యాచ్ అసలు కేకేఆర్కి ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు దాకా 5 అయిపోయాయి. అంటే అందరూ ఒక్కొక్కటి ఆడేశారు. ఇది ఓడిపోయిన ఇద్దరు ఆడుతూ ఉన్నారు. టాస్ గెలిచారు కోల్కతాలో. కేకేఆర్ బౌలింగ్ ఎంచుకున్నారు, ఎందుకంటే అంతకుముందు అన్నీ వాళ్ళే గెలిచారు కాబట్టి. ఫస్ట్ బౌలింగ్ చేసిన వాళ్ళు అంటే చేజింగే గెలిచింది. సరే అన్నారు. కేకేఆర్ బౌలింగ్ తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు వచ్చేసి బ్యాటింగ్ వచ్చారు. మంచి స్టార్ట్. హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ బ్రహ్మాండంగా పోతూ ఉన్నారు. కానీ 6th ఓవర్లో మన హెడ్ వెళ్ళిపోయాడు. సరే కొద్దిగా బాగానే ఉందంటే అభిషేక్ శర్మది అవుటా నాట్ అవుటా మీరేమంటారు చెప్పండి, ఎందుకంటే నాకు నాట్ అవుట్ అని అనిపించింది. అది కోచ్ కూడా వెళ్ళి గొడవ వేసుకుంటా ఉన్నాడు థర్డ్ ఎంపైర్తో. అది పక్కన పెట్టేసి మిగతా వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు. కానీ ఇషాన్ కిషను మిగతా వాళ్ళు క్లాస్ అని 50 కొట్టాడు. మొత్తానికి కొద్దిగా రెడ్డి గారి సపోర్ట్తో మనము 226 కొట్టాము మనము 20 ఓవర్స్కి. సరే చేజింగ్కి వచ్చారంటే ఫస్ట్ ఓవర్ కుమ్మి పడేశాడు ఫినాలను. ఆ తర్వాత మళ్ళీ ఎటాపట్టాపట్టాప వికెట్లు పడ్డాయి. కొద్దిగా నిల్చున్నారు అటు ఇటు. వాళ్ళ 1 డౌన్ రఘువంశీ వచ్చాడు, అతను సూపర్ ఆడాడు 52. అతను రన్అట్ అయ్యాడు. రింకు సింగ్ కొద్దిగా సపోర్ట్ ఇవ్వగలిగాడు, అతను అవుట్ అయిపోయాడు. కాకపోతే 120కి 4th వికెట్ పడిన వాళ్ళు 161 ఆల్అవుట్ అయిపోయారు. రెడ్డి గారు 2 వికెట్లు, అందరూ చిప్పిన్ అయ్యి వికెట్స్ అయితే తీసి మొత్తానికి ఎస్ఆర్హెచ్కి విన్ ఇచ్చారు. 9th పొజిషన్ నుంచి 6th పొజిషన్కి వచ్చింది. నెగిటివ్ రన్ రేట్ -2 నుంచి +4కి వచ్చింది. సూపర్ మ్యాచ్. నెక్స్ట్ ఏమవుతుందో నెక్స్ట్ మ్యాచ్లో మనం చూద్దాం. బాయ్.